ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్రంలో చిలక ప్రశ్న శాస్త్రంలో మరి జ్యోతిష్యంలో చదువుల విద్యల ఉద్యోగంలో ఎలా ఉంటుంది, కుంభరాశి వారి జాతకం, ప్రశ్న, యోగం, బలం, తలించిన కార్యం, కుటుంబ బలం, రాహుబలం, కేతుబలం, గ్రహబలం, గృహబలం, వాస్తుబలం, సంతాన బలం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, మనస్సు కార యోగబలం, వాళ్ళ మనసులో అనుకున్న తరించిన కార్యం, నమ్మిన పని ఎలా ఉంటుంది, పెద్దల ఆస్తి, రాజకీయ రంగంలో, విద్యారంగంలో, వైద్యారంగంలో, ఏరే దేశం ఏరే రాష్ట్రం పోవడంలో, కళ్యాణం ఇష్ట ప్రకారం కావటంలో, సంతానం యోగబలం కలిసి వచ్చే దాంట్లో చూడు. వారి జాతకాన్ని చెప్పాలంటే మాత్రం వచ్చిందండి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వచ్చిందండి. ఈ స్వామికి ఒక విశేషమైన గుణం ఉంది. ఈ స్వామి మాత్రం నీటిలో పుట్టిండని యోగబలం ఉందండి. గంగామాత కడుపు నుంచి పుట్టిండని యోగబలం ఉంది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి చాలా విశేషమైన ఫలితం ఉంది. అలాగే లక్ష్మీదేవత వచ్చింది, సరస్వతి దేవత వచ్చింది. అంటే అన్ని విఘ్నాలకు కారకుడు కూడా విఘ్నేశ్వరుడే. అలాగే అందరికీ సహకారం చేసేవారు కూడా విఘ్నేశ్వరుడే. అలాగే ఏ పని జరగాలన్నా 10 రూపాయలు ఖర్చు ఉంటేనే, డబ్బు ఉంటేనే ధైర్యం ఉంటుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు. అంటే ధైర్య సాహసే లక్ష్మి అంటే 8 అష్టలక్ష్ముల్లో మాత్రం జయలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి. అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే వైభవలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, ఇన్ని లక్ష్ములలో ఉండి లాస్ట్కు మాత్రం ధనలక్ష్మి, అలాగే చివరిలో మాత్రం ధైర్యలక్ష్మి. 8 లక్ష్ములు ఉన్నాయండి. ఇన్ని లక్ష్ములు ఉన్నా కానీ మాత్రం ఒక్కో టైంలో శనేశ్వరుడు మాత్రం వరం అడిగితే మాత్రం 7 లక్ష్ములు ఇచ్చిండు ఒక చక్రవర్తి. కానీ మాత్రం ధైర్యలక్ష్మి మాత్రం ఇవ్వలేదు. ఆ ధైర్యలక్ష్మి ఎందుకు ఇవ్వలేదంటే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. అంటే ఆ ధైర్యం ఉంటేనే ఆ 7 లక్ష్ములు కూడా తిరిగి రాపించుకునేంత యోగం ఉంటుంది. ఈ కుంభరాశి వారికి విశేషమైన యోగం ఉంది. ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కూడా మాత్రం అని వీరి జాతకానికి చూడాలంటే మాత్రం మొండి ధైర్యం చాలా ఉంటుంది. అని ధైర్యం ఉన్న కాడ మాత్రం ఏ పనైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చిక్కులు చికాకులు వచ్చినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కుంభరాశి వారి శతభిష నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్రం వారికి మాత్రం కళ్యాణ విషయంలో, సంతాన విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో, ధన విషయంలో, రుణ విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ములతో వివాదాలు ఉన్నా, దాయాదులతో వివాదాలు ఉన్నా, కుటుంబానికి సంబంధించిన వారితో విరోధాలు ఉన్నా, అలాగే మాత్రం భూమి తగాదలు ఉన్నా, పొలం తగాదలు ఉన్నా, తోట తగాదలు ఉన్నా, పెద్ద పారిశ్రమల వ్యక్తిలో మాత్రం చికాకులు ఉన్నా, బ్యాంక్ రంగంలో చికాకులు ఉన్నా, అసొంటి చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఎల్నాటి శని ప్రభావం ఉన్న వీరికి గురుబలం ఉంది. గురుబలం ఉన్నందువలన వీరికి ఎక్కడ పోయినా 10 రూపాయలు ఖర్చు అయినా సరే, 1,00,000 రూపాయలు ఖర్చు అయినా సరే, 10,000 కాడ 1,00,000 రూపాయలు ఖర్చు అయినా సరే అనుకున్న పని సాధించే యోగం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం సిద్ధి గణపతికి పూజ చేయటం, రెండవది వీరి జాతకానికి మాత్రం శనేశ్వరునికి ఆరాధన చేయటం, మూడవది మాత్రం వీరి జాతకానికి మాత్రం చూడాలంటే మాత్రం ఆ గురుగ్రహం ప్రకారం మాత్రం సర్వదేవతల్ని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. సర్వదేవతలు అంటే వారు నమ్మిన, కొలిచిన ఇంటి దేవతలు. చాలా వరకు మంచి ఫలయోగం ఉంటుంది. వివాహం కాని వరకు వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో అరిష్టం ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబం మీద నిందలు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యాపారం చేసేవారికి ఇంకా రాబోయే కాలంలో వ్యాపారంలో విశేషమైన యోగం కలిసి వస్తుంది. అలాగే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వారికి మాత్రం ఇప్పుడు నష్టం ఉన్న ఫ్యూచర్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులలో చూడాలంటే ఐఏఎస్, ఐపీఎస్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రెవెన్యూ రంగం వారికి కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చిన లాభయోగం ఉంటుంది. మున్సిపాలిటీ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. అలాగే మాత్రం విద్యుత్ సంబంధించిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. వీరి జాతక బలంలో రోడ్లు, భవనాలు సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్ట్ వీరి నీటిపారుదల శాఖకు సంబంధించిన వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష్యంలో రోడ్లు, భవనాల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వీరు జ్యోతిష్యంలో గవర్నమెంట్ పెన్షన్ కావచ్చు, గవర్నమెంట్ లోన్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఉద్యోగం ప్రాప్తి పెండింగ్లో ఉన్నవారు అది జయం పొందే అవకాశం ఉంటుంది. కోర్టు లిటిగేషన్లో ఉన్నవారికి తప్పకుండా మంచి యోగబలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అది భూమిది కావచ్చు, స్థలంది కావచ్చు, ఇల్లుది కావచ్చు, పింఛన్ది కావచ్చు, లోన్ది కావచ్చు, అది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే న్యాయవాద స్థానంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయి, తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వీరి మీద నీలాప నిందలు చేయని దానికి చేసిరని, చెప్పని దానికి చెప్పినని, కొట్టని దానికి కొట్టినని, తిట్టని దానికి తిట్టినని, ఇలాంటి సంఘటనలు స్త్రీల మీద కానీ పురుషుల మీద కానీ ఆ నిందలుంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా అన్నదానం, గోదానం, స్వర్ణదానం, వస్త్రదానం ఏదైనా సరే సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేపిస్తే చాలా మంచిది. ఆ మహాగణపతి వ్రతం చేయడం చాలా మంచిదండి. మహాగణపతి హోమం చేపించుకోవడం చాలా వరకు మంచిది. ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తే సర్వ విఘ్నాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. సర్వగ్రహాలు కూడా వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరు ఎక్కడ పోయినా గెలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం ఎక్కడ పోయినా వీరికి పాదయోగ బలంలో కలిసి వస్తుంది. అలాగే కళాకారులకు కళారంగంలో కలిసి వస్తుంది, క్రీడాకారులు క్రీడారంగంలో కలిసి వస్తుంది. అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీతో విరోధం ఉన్న వాళ్ళు, భార్య భర్తల సంసార సుఖం సౌఖ్యం లేనివారు, అలాగే భర్తతో భార్య ఇబ్బంది పడుతున్న, భార్యతో భర్త ఇబ్బంది పడుతున్న, అలాగే ఒకరితో వీరిద్దరు భార్యాభర్తలతో మాత్రం కుటుంబ స్థానానికి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, దారిద్ర బాధలు వస్తున్నాయి. తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు మతిమరుపు ఉండటం కానీ, మర్చిపోవటం కానీ, అనారోగ్యం చిక్కులు రావటం కానీ, లేదా చెడు కళలో పడటం కానీ, గుర్తు రాకపోవటం కానీ, ఒకటి చేస్తే రెండు కావటం కానీ, రాత్రి ఒకటి అనుకోవడం, పొద్దున ఒకటి అనుకోవడం, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా మంచిదండి. మంగళవారం 9 మంగళవారాలు తిరగాలి. ఆ స్వామికి మాత్రం మల్లెమాల వేసి పూజ చేయాలి. కరెక్ట్ పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం చేయడం చాలా మంచిది. అలాగే మాత్రం ఎర్రని సింధూరం ఆ స్వామికి కరెక్ట్ మాత్రం తైలాభిషేకంతో మాత్రం పూయటం చాలా మంచిదండి. అంటే నువ్వుల నూనెతో మాత్రం ఆ స్వామికి మాత్రం సింధూరం పూసి ఆ తర్వాత పూజ చేయటం, 5 సార్లు తిరగడం చాలా మంచిది. కాళ్ళకు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయొద్దండి, మామూలుగా నమస్కారం చేయొచ్చు. అలాగే పిల్లలకు, బాలలకు మాత్రం తీపి వస్తువులు తినిపించడం ఇలాంటివి చేస్తే వాళ్ళ మీద ఉన్న బాలగ్రహ దోషాలు, కుటుంబ దోషాలు, అలాగే మాత్రం భూత ప్రేత పిశాచ పీడలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నమ్మినపై జయమవుతుంది. ఇది విని చూసి ఆచరించే వారికి, కుంభరాశి వారికి శనిగ్రహ దశ ఉన్నా, అలాగే మాత్రం కాలసర్ప దోషం ఉన్న, గ్రహపీడ ఉన్న, దరిద్ర బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించేవారు గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.